ఓం నమ శివాయ. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, శివుడు నీ వెనక నిలుస్తాడు. ప్రతి గాయం ఓ పాఠం, శివుడు ఇచ్చిన శక్తి గుర్తు. నిజం ముందు ఎవరూ నిలవలేరు, అది శివుని ధర్మం. నువ్వు విడిచేందుకు సిద్ధమైనప్పుడు శివుడు నీకు కొత్తదాన్ని ఇస్తాడు. శివుడి భక్తి అంటే మనసు శాంతి, జీవిత బలం. గుర్తుపెట్టుకో, ప్రతిరోజు చిన్నగా అయినా ముందుకు నడువు, శివుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. తప్పులు చేసినా బాధపడకు, శివుడు క్షమించే దేవుడు. సాధారణ మనుష్యుడు ప్రయత్నంతో అసాధారణ అవుతాడు, అది శివుడి శక్తి. మార్పు భయంకరం కాదు, శివుడు తానే నాట్యంతో ప్రపంచాన్ని మార్చాడు. శివుడిని నమ్ము, నీ మార్గం ఎప్పటికీ చీకట్లో ఉండదు. శివుడు చెప్తుంది ఏంటంటే, నీలోని నిశ్శబ్దం నీకు అతిపెద్ద శక్తి. భయం ఉన్న చోట శివుడి అనుగ్రహం ప్రవేశించదు. ధైర్యంగా ఉండు. నువ్వు కోపాన్ని జయించేవాడు లోకం జయిస్తాడు అనేది శివుని ఉపదేశం. నీ సమస్య ఎంత పెద్దదైనా సరే, నీ మనసు దానికంటే పెద్దది. శివుడి మార్గంలో నడిచేవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. సమయం కష్టంగా ఉండొచ్చు, నువ్వు కుంగిపోవద్దు, శివుడి పరీక్ష అది. ఓర్పు అనేది శివుడి ఆయుధం, నువ్వు కూడా దాన్ని నేర్చుకో. నీ హృదయం పవిత్రంగా ఉంటే నీ దారి శివుడే చూపిస్తాడు. శివుడు చూపించేది సరళతే నిజమై మహాత్మం. నీవు కోల్పోయిన దానికోసం బాధపడకు, రానున్నది మరింత గొప్పది. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, శివుడు నీ వెనుక నిలుస్తాడు. ప్రతి గాయమో పాఠమే, శివుడు ఇచ్చిన శక్తి గుర్తుపెట్టుకో. నిజం ముందు ఎవరూ నిలవలేరు, అది శివుని ధర్మం. నువ్వు విడిచేందుకు సిద్ధమైనప్పుడు శివుడు నీకు కొత్త దాన్ని ఇస్తాడు. శివుడి భక్తి అంటే మనశ్శాంతి, జీవిత బలం. ప్రతిరోజు చిన్నగా అయినా మొదలుపెట్టు, నడువు, శివుడు దాన్ని ఆశీర్వదిస్తాడు.